హలో తెలుగు కోడర్స్, వెల్కమ్ టు ద మోస్ట్ ఆస్ డిఎస్ఏ క్వశ్చన్స్ ప్లేలిస్ట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం పేరు టూ సమ్ ప్రాబ్లం. ఇది చాలా కంపెనీస్లో స్టాండర్డ్ క్వశ్చన్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తేడా లేకుండా ఎప్పుడైనా మిమ్మల్ని డిఎస్ఏ రౌండ్స్లో ఈ క్వశ్చన్ అడగొచ్చు. పర్సనల్గా నన్ను కూడా సినాప్సిస్ అనే కంపెనీ ఇంటర్వ్యూలో సేమ్ క్వశ్చన్ అడిగారు అండ్ నేను ఆన్సర్ చేయగలిగా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్లోకి వెళ్ళిపోతే టూ సమ్ ప్రాబ్లంలో మనకి నమ్స్ అనే ఒక అరే ఇస్తున్నారు అండ్ టార్గెట్ అనే ఒక నంబర్ ఇస్తున్నారు అనమాట. అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే నమ్స్ అనే అరేలో ఏవైనా రెండు నంబర్లను కలిపితే టార్గెట్ అనే నెంబర్ వస్తుందేమో కనుక్కోవాలి. సో ఒక్కసారి ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ 1లో చూడండి, 2, 7, 11, 15 అనేది నమ్స్ అరే అనమాట. టార్గెట్ 9 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి 2 and 7 కలిపితే మనకు 9 వస్తుంది కదా. సో అలా ఏవో రెండు నెంబర్లు కలిపితే ఆ టార్గెట్ రీచ్ అవుతామంట. ఆ రెండు నెంబర్లు ఏవి కనుక్కొని వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయమంటున్నాడు. సో 2 index 0, 7 index 1 కాబట్టి రెండిటి ఇండెక్స్ కలిపేసి రిటర్న్ చేశాడనమాట. రైట్, ఇక్కడ కింద చూస్తే 3, 2, 4 అని అరే ఉంది. దానిలో 6 టార్గెట్ అయితే 2, 4 కలిపితే 6 వస్తుంది కాబట్టి వాటి ఇండెక్స్ వస్తుంది కాబట్టి వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేశాడు. రైట్, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ అరేలో మనకి కావాల్సిన నంబర్స్ ఏ 2 నెంబర్స్ని కలిపినా కానీ టార్గెట్ రాకపోతే మనం ఏం చేయాలి అని చెప్పేసి. అలాంటి కేస్ అసలు ఉండదు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చాడనమాట, యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. సో పక్కా రెండు నంబర్లు ఉంటాయి, వీటిని అయితే యాడ్ చేస్తే మనకు కావాల్సిన టార్గెట్ వస్తుందా అని వాడే ముందే చెప్పేశాడు. సో మీరు ఆ కేసు గురించి వరి అవనవసరం లేదు. మీరు కనుక్కోవాల్సింది 2 నెంబర్స్ అండ్ ఆ 2 నెంబర్స్ని కనుక్కొని ఇండెక్సెస్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఒకసారి మీరు గట్టిగా ఆలోచించండి అండ్ ఒకసారి ట్రై కూడా చేయండి. కుదిరితే కింద లింక్ ఉంటుంది. సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా. మన దగ్గర నమ్స్ అనే ఒక అరే ఉంది అండ్ టార్గెట్ అనే ఒక నెంబర్ ఉంది. రైట్, ఈ నమ్స్ అనే అరేలో ఏవో రెండు నెంబర్లు కలిపితే టార్గెట్ అనే నెంబర్ వస్తుందంట. ఆ రెండు నెంబర్లు ఏవో కనుక్కొని వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయమంటున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అయితే ఫస్ట్ వాడు అడుగుతున్నది ఏంటి అంటే, ఒక పేరు ఉందంట. రైట్, ఆ పేరు సమ్ము ఈక్వల్ టు టార్గెట్ ఉందంట. ఆ పేరు ఏదో కనుక్కోమంటున్నాడు. రైట్, సో బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం. మీకు ఏ టైం గురించి స్పేస్ గురించి చింత లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ రన్ అయ్యేటట్టు చేయాలి అండ్ ఆన్సర్ వచ్చేటట్టు చేయాలి. అట్లాంటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? రైట్, ఇలాంటి క్వశ్చన్కి నేను ఒక పేర్ కనుక్కోవాలి సచ్ దట్ సమ్ ఈక్వల్ టు టార్గెట్ అంటే నేనేమంటా అంటే అన్ని పేర్లు చెక్ చేస్తే సరిపోతుంది కదా. అన్ని పేర్ల సమ్ము కనుక్కుంటా, ఇక్కడ ఉన్న పాసిబుల్ పేర్స్ అన్ని కనుక్కుంటా, దాని సమ్ ఈక్వల్ టు 15 కాదా అని చెక్ చేస్తా. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టొచ్చు, ఇక్కడ ఒక ఇండెక్స్ ఐ పెట్టొచ్చు, ఇక్కడ జే పెట్టొచ్చు. 7, 12 చెక్ చేస్తా. దాని తర్వాత 12 నుంచి మార్చి 7, 2. సో 7తో స్టార్ట్ అయ్యేవన్నీ 7, 2, 7, 9 అట్లా అన్ని పేర్స్ చెక్ చేస్తా. 7 ఉన్న పేర్స్ అన్ని చెక్ చేస్తా. 7, 5, 7, 6 అట్లా. వీటి సమ్ ఎంత? దీన్ని 19, దీన్ని 9, దీన్ని 16, దీన్ని 12, దీన్ని 13. సో అన్ని చెక్ చేస్తా. సో అన్ని చెక్ చేసిన తర్వాత 7తో అయితే ఏది పాసిబుల్ కాదు. రైట్, 7, 23, 30. సో ఏది యాడ్ చేసినా కానీ నాకు 15 అనే నెంబర్ అయితే రాలే. రైట్, ఇది 16. సో నెంబర్ అయితే రాలేదు. సో నెంబర్ రాలేదు కాబట్టి నేను ఏం చేయాలి? 7 తోటి ఏ పాసిబుల్ పేరు కాదు అని చెప్పేసి డిసైడ్ కావాలి. ఆ తర్వాత నేను ఏం చేయాలి? 7 తోటి నీ వల్ల కాదు అని చెప్పేసి 7ని తీసేసి 12 నుంచి స్టార్ట్ చేయాలి. సో 12 తోటి అన్ని పేర్స్ చూస్తాం అనమాట. 7 తోటి మళ్ళీ ఎప్పుడు చూడం. రైట్, 12 తోటి చూస్తాం, 2 తోటి చూస్తాం. అట్లా అంతా చెక్ చేస్తుంటే 9 + 6 ఎక్కడో 15 వస్తుంది. రైట్, అప్పుడు నేను వాటి ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. సో ఇది ఎంత టైం కాంప్లెక్సిటీ ఆల్గరిథం అంటే ఆఫ్ n² ఆల్గరిథం. రైట్, ఎందుకు? 2 లూప్లు వేస్తున్నాం, 2 లూపులతో ఇటరేట్ చేస్తున్నాం. టైం కాంప్లెక్సిటీ మీద ఫుల్ వీడియో వస్తుంది. అది వచ్చిన తర్వాత ఐ బటన్లో వస్తుంది. దానికి ముందు మీకు ఒకవేళ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇంకా కొంచెం అన్క్లియర్గా అనిపిస్తే, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో నేను చాలా డీటెయిల్గా ఈ ఆఫ్ n² ఆల్గరిథం, అది కూడా ఈ బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ చేసిన. అది వెళ్ళి మీరు చూడొచ్చు. రైట్, అది చూస్తే చాలా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా డెప్త్లోకి వెళ్ళబోట్లేదు. జస్ట్ పేర్స్ కంపేర్ చేస్తాం, అన్ని పేర్స్ తీసుకొస్తాం. అన్ని పేర్స్ కంపేర్ చేసిన తర్వాత ఏ పేరుది 15 వస్తుందో ఆ పేరుని మనం రిటర్న్ చేస్తామని చెప్తున్నా. దీని కోడ్ ఒకసారి చూడండి. బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం ఇక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసామన్నమాట. బేసిక్గా అన్ని పేర్స్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పా కదా. ఫస్ట్ ఐని ఫిక్స్ చేసుకుంటాం. ఐ అనే ఇండెక్స్ తీసుకొని ఆ నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, జే అనే ఇండెక్స్ తీసుకొని ఐ తర్వాత ఉన్న అన్ని నెంబర్స్ తోటి ఇది పేర్ చేస్తాం. రైట్, ఐ అండ్ జే పేరుతోటి ఏం చెక్ చేస్తున్నాము అంటే నమ్స్ ఐ ప్లస్ నమ్స్ జే
ఏదైనా ఐజే పేరుకి నమ్స్ ఐ ప్లస్ నమ్స్ జే ఈక్వల్ టు టార్గెట్ అవుతుందా అని చెక్ చేస్తున్నాం, రైట్. ఒకవేళ ఐ ఫిక్స్ చేసిన తర్వాత జే అంతా వెతికి దొరకకపోతే అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ జే ఎగ్జిట్ అయిపోతుంది, ఐ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఈ ఎలిమెంట్ తోటి అన్ని పేర్స్ చెక్ చేస్తాం, నేను ఆల్రెడీ ఇందాక రాసిన కోడ్ లాజిక్ లాగానే. ఓకే, సో మొత్తం చెక్ చేస్తూ మనకు ఎక్కడైనా టార్గెట్తో ఈక్వల్ అయిన నెంబర్స్ దొరికాయి అంటే వాటి ఇండెక్సెస్ విచ్ ఆర్ ఐ అండ్ జే, వాటిని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు, ఐ విల్ రిప్లై. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని 2 పాయింటర్ అల్గోరిథం వాడి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింటర్ అల్గోరిథం నేను ఎందుకు వాడాలి అంటే ఇందాకడ అప్రోచ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అప్రోచ్ 2 పాయింటర్ అల్గోరిథం వాడితే టైం కాంప్లెక్సిటీ కొంచెం తగ్గుతుంది అనమాట. ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడైనా బ్రూట్ ఫోర్స్ రాసినప్పుడు ఇంప్రూవ్ చేయమంటే డెఫినెట్గా అంటారు ఇంటర్వ్యూస్లో, అప్పుడు మీరు ఈ సొల్యూషన్ సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్క కిటుకుంది, ఇక్కడ ఏంటి అంటే వాడు ఇండెక్సెస్ అడిగిండు అనమాట, రైట్. ఈ ఎలిమెంట్స్వి ఇండెక్సెస్ అడిగిండు. అయితే మనం ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి అంటే మనం ఎప్పుడు సార్ట్ చేయకూడదు, రైట్. ఇక్కడ ఇండెక్స్ 0 ఉంది 7ది, ఇక్కడ 3 అయిపోయింది, రైట్. నేను అప్పుడు ఇండెక్స్ లూజ్ అయిపోతున్నా కదా. నేను ఒకవేళ ఆన్సర్ కనుక్కున్నా 6 and 9 అని, ఇక్కడ ఇండెక్సెస్ ఏవో ఉన్నాయి 2 and 4 ఉన్నాయి, వేరేస్ ఇక్కడ 3 and 5 ఉంది, రైట్. 3 and 5 రిటర్న్ చేయాల్సిన దగ్గర 2 and 4 రిటర్న్ చేసేస్తాం. సో జస్ట్ మీకు 2 పాయింటర్ ఎందుకు వాడకూడదు ఈ ప్రాబ్లంలో ఇండెక్సెస్ ఉన్నందుకు అని చెప్పేసి చెప్తున్నా. ఒకవేళ ఓన్లీ నెంబర్సే అడుగుంటే వాడు 3 and 5 అడగలేదు, 9 and 6 రిటర్న్ చేయమన్నాడు, దేన్ని యాడ్ చేస్తే 15 అవ్వాలో రిటర్న్ చేయమంటే అప్పుడు మీరు ఈ అప్రోచ్ వాడచ్చు. ఈ అప్రోచ్ ఎట్లా వాడతారు అంటే ఐ టెల్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సార్ట్ చేసుకోవాలి. సార్ట్ ఎందుకు చేయాలి? ఇక్కడ నంబర్స్ చూడండి, నంబర్స్ అన్ఆర్డర్డ్గా ఉన్నాయి, రైట్. 2 పాయింటర్ ఎప్పుడైనా దేని మీద వాడగలుగుతాం? ఆర్డర్డ్ సెట్, ఆర్డర్డ్ అరే మీద వాడగలుగుతాం, అందుకు మనం సార్ట్ చేస్తాం, రైట్. 2 పాయింటర్ ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం? 2 పాయింటర్ తోటి అన్వాంటెడ్ కంపారిజన్స్, అన్వాంటెడ్ పేర్స్ని చెక్ చేయకుండా లైట్ తీసుకుందాం అనుకుంటున్నాం. అట్లా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకోవాలి, రైట్, అన్వాంటెడ్ ఏవో తెలవడానికి. అండ్ ఈ అల్గోరిథం చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింటర్ ఇక్కడ పెట్టుకుంటా, లాస్ట్ పాయింటర్ ఇక్కడ పెట్టుకుంటా. ఇన్ డెప్త్ ఆల్రెడీ డిస్కస్ చేసిన, పైన ఐ బటన్లో కింద లింక్ ఉంటుంది, ఇన్ డెప్త్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు, రైట్. ఎఫ్ అండ్ ఎల్. మనం ఇప్పుడు ఏం చేస్తాం? వీటి రెండింటిని సమ్ చేస్తాం. ఎంత వస్తుంది? 23 + 2 చేస్తే 25 వస్తుంది. 25 15 కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. 25 15 కంటే ఎక్కువ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నంబర్ని, సమ్ని తగ్గియాలి నేను, రైట్. ఈ రెండు నెంబర్లు కలిపితే సమ్ కొంచెం తగ్గాలి. సమ్ తగ్గాలి అంటే నేను ఏం చేయగలుగుతా? నెంబర్స్ని తగ్గించగలుగుతా. ఫస్ట్ నెంబర్ చూడండి 2. 2 కంటే తక్కువ ఏదైనా నెంబర్ ఉందా? లేదు. అంటే మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, 2ని నేను తగ్గించలేను, దీన్ని మాత్రమే తగ్గించగలుగుతా. ఇంకొక లాజిక్ చెప్తా. 23ని 2కి కలిపితేనే 25 వచ్చింది, 5కి కలిపితే, 6కి కలిపితే, 7ని కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా సమ్. నేను సమ్ని తగ్గించడానికి ట్రై చేయాలి, ఎందుకంటే 15తో ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలి. నా సమ్ము ఏదెంత వస్తుంది, ఏదెంత ఎక్కువ అని కాదు, 15కి ఏది ఈక్వల్ అవుతుంది అని సెర్చ్ చేస్తున్నాను. సో 25 వచ్చినప్పుడు నేను ఏం చెప్తా? ఇది ఎక్కువ కాబట్టి నేను తగ్గించేస్తా. 23 తోటి ఏది పాసిబుల్ అవ్వదని కూడా చెప్తా. ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఎందుకంటే 23కి 2 యాడ్ చేస్తేనే ఎక్కువ వస్తుంది, అంటే 5 యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా ఏది యాడ్ చేసినా ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. సో దీన్ని ముందుకు జరిపేస్తా పాయింటర్. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం, దీనికి లాస్ట్ పాయింటర్ పెడుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది, లాస్ట్ ఇది. 12 + 2, 12 + 2 ఎంత? 14. 14 అనేది 15 కంటే ఎక్కువనా తక్కువనా అంటే తక్కువ. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమొచ్చింది? 14 అనేది తక్కువ ఉంది, సమ్ అనేది తక్కువ ఉంది. సమ్ తక్కువ ఉన్నప్పుడు పెంచాలి. పెంచాలి అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంది? దీన్ని ముందుకు జరపాలి. ఎందుకు? దాన్ని అటు జరపలేము, ఇది ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసినాం దాన్ని. సో దీన్ని ముందుకు జరపాలి. ముందుకు వెళ్ళే కొద్దీ నెంబర్లు పెరుగుతాయి కాబట్టి. సో 2ని వదిలేస్తున్నాం, 2తో అవ్వదు అనుకుంటున్నాం, ఎందుకో కూడా చెప్తా. సో 2 తోటి నేను 12 కలిపితేనే 14 ఉంది. అట్లాంటిది ఇంకా తక్కువ నెంబర్లు కలిపితే 2కి 9 కలిపితే 11 అవుతుంది, 2కి 7 కలిపితే 9 అవుతుంది, 2కి 6 కలిపితే 8 అవుతుంది, తగ్గుకుంటూ పోతుంది. ఇంకా సమ్ముని తగ్గిస్తే నాకు 15తో ఈక్వల్ ఎట్లయితుంది? తగ్గుకుంటా అవ్వదు కదా, పెంచాలి. సో పెంచాలి అంటే దీన్ని ఇటు పంపించాలి. 5 + 12 చేస్తాం, ఎంత వస్తుంది? 17 వస్తుంది. 17 అనేది 15 కంటే ఎక్కువ, సో లాస్ట్ పాయింటర్ని తగ్గిస్తాం. సేమ్ లాజిక్, ఎక్కువ ఉంది కాబట్టి లాస్ట్ పాయింటర్ తగ్గిస్తాం. 9 + 4, 9 + 5 15, సారీ 9 + 5 14. 14 అనేది 15 కంటే తక్కువ. సేమ్ లాజిక్, దీన్ని ముందుకు జరుపుతాం. ఎందుకు? నంబర్ సమ్ పెంచాలి కాబట్టి. ఇప్పుడు 6 + 9 వచ్చింది 15. 6 + 9 15 కాబట్టి మనం దొరికింది అని చెప్పేసి ఆగిపోవచ్చు.
ఈ నెంబర్స్ అడిగి ఉంటే రిటర్న్ చేయగలిగి ఉండొచ్చు, రైట్? నెంబర్స్ అడిగి ఉంటే ఈ ఈ ఈ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్కి మనం సెట్ కాదు, కానీ చాలాసార్లు టూ సమ్ ప్రాబ్లంలో వాళ్ళు నెంబర్స్ కూడా అడుగుతారు. నెంబర్స్ అడిగినప్పుడు మీరు 2 పాయింటర్ అప్రోచ్ కూడా చేయొచ్చు, అందుకే చెప్తున్నా, రైట్? ఇండెక్సెస్ అడిగింది కాబట్టి ఈ ప్రాబ్లం పనికిరాదు. అండ్ నెంబర్స్ ఎట్లా రాయాలో నేను ఒకసారి కోడ్ రాసి చూపిస్తా, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఒక్క నిమిషం, కోడ్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ టైం కాంప్లెక్స్ ఒకసారి డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇది ఏముండే, అన్ఆర్డర్డ్ అరే ఉండే, దాని తర్వాత సార్టెడ్ చేసిన దాన్ని. సార్టెడ్ చేయాలి అంటే ఆఫ్ ఎన్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ, బెస్ట్ సార్ట్ అల్గోరిథంతో కూడా, రైట్? ఆఫ్ ఎన్ లాగిన్ చేసి నేను సార్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఒక పాయింటర్, ఇక్కడ నుంచి ఒక పాయింటర్ పెట్టి ఇటు సైడ్ పంపిస్తాను, రైట్? అండ్ పక్కా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది ఇంతకంటే దూరం పోదు, ఎక్కడో మధ్యలో ఆన్సర్ దొరికేస్తుంది. సో బేసిక్గా 1 స్కాన్ చేసే లోపల ఎట్లాగో ఆన్సర్ దొరుకుతుంది. సో ఆఫ్ ఎన్ లో నాకు ఆన్సర్ దొరుకుతుంది, రైట్? ఓన్లీ ఒక్కసారి స్కాన్ చేస్తున్నా, దగ్గరకు వస్తుంది అండ్ ఒక్కసారికి అయిపోతుంది, అంతేగాని 4-5 సార్లు తిరుగుతలేను అరే అంతా, రైట్? సో ఓ ఆఫ్ ఎన్ లాగిన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్ చేస్తే ఎంత వస్తుంది, ఏది ఎక్కువ ఉంటుందో అది వస్తుంది కాబట్టి, సారీ మై బ్యాడ్, ఎన్ రాయలేదు, ఎన్ లాగిన్. సో ఓ ఆఫ్ ఎన్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ అనమాట దీన్ని. ఇప్పుడు ఈ రెండింటిని రిటర్న్ చేయాలి అంటే, ఆ నంబర్స్ రిటర్న్ చేయాలి అంటే ఏవైతే యాడ్ చేసిన టార్గెట్ వస్తుందో దానికి కోడ్ చూపిస్తా, ఒకసారి చూడండి. ఇందాక చెప్పినట్టే సార్టింగ్ చేసిన తర్వాత ఇండెక్సెస్ మనం రిటర్న్ చేయలేము, సో 2 పాయింటర్ ఈ క్వశ్చన్కి వాడలేము. బట్ ఒకవేళ మనని నంబర్స్ అడిగి ఉంటే, ఇండెక్సెస్ కాకుండా ఏ 2 నంబర్స్ కలిపితే ఆ టార్గెట్తో ఈక్వల్ అవుతుంది అని అడుగుంటే ఈ సొల్యూషన్ చేసి ఉండేవాళ్ళం. ఓకే, సో ఫస్ట్ నెంబర్స్ని సార్ట్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఫస్ట్ పాయింటర్ ఒకటి పెట్టుకొని, ఆర్ ఫస్ట్ ఇండెక్స్ అని వచ్చేదాన్ని, పాయింటర్ ఎందుకంటారు నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఇండెక్స్ని ఫస్ట్లో ఫిక్స్ చేసుకొని లాస్ట్ ఇండెక్స్ని లాస్ట్ నెంబర్కి ఫిక్స్ చేసుకుంటాం. వీటి రెండింటి సమ్ము తీస్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ 2 లైన్స్లో ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ అనేది లాస్ట్ కంటే తక్కువ ఉన్నంత వరకు, అంటే ఇవి రెండు ఇట్లా క్రాస్ అయిపోయినంత వరకు రిపీట్ చేస్తూ పోతున్నాం. ఏం చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. సమ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే అదే రిటర్న్ చేసేయచ్చు, రైట్? సమ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే ఆ 2 నెంబర్లు రిటర్న్ చేసేయచ్చు. ఒకవేళ సమ్ ఈక్వల్ టు టార్గెట్ కాకపోతే, సమ్ లెస్ దెన్ టార్గెట్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ ప్లస్ ప్లస్ చేయాలి, నెంబర్ని పెంచాలి కాబట్టి, రైట్? ఈ నెంబర్ ఫస్ట్ ప్లస్ ప్లస్ అయినప్పుడు నెంబర్ పెరుగుతుంది. అండ్ ఒకవేళ నమ్స్ ఫస్ట్ ప్లస్ నమ్స్ లాస్ట్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ అయితే, అంటే టార్గెట్ని మించి మన సమ్ ఉంటే సమ్ తగ్గియాలి కాబట్టి లాస్ట్ -1 చేస్తాము. అదే ఇక్కడ రాసిన అనమాట, ఆల్రెడీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక్కడ కోడ్గా రాసిన, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం, హ్యాష్ మ్యాప్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్కి హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడతాం, రైట్? ఇక్కడ ఒక అన్ఆర్డర్డ్ అరే ఉంది, ఓకే? అండ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక నంబర్ని చూసినప్పుడు 7 అనే దానితోటి ఒక పేరుని కనుక్కుంటున్నాం, సచ్ దాట్ 7 ప్లస్ ఆ నెంబర్ చేస్తే 15 రావాలి. ఓకే, 7 ప్లస్ ఏ నెంబర్ చేస్తే 15 వస్తుంది అని నేను క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం, 7 ప్లస్ 8 చేస్తే 15 వస్తుంది, రైట్? 7 ప్లస్ 8 చేస్తే 15 వస్తుంది. సో నేను ఇది ఇట్లా చెప్పొచ్చు కదా, 8 కోసం వెతుకుతున్నా నేను ఈ అరేలో. నేను పేరంతా అన్ని పేర్లు చెక్ చేసే బదులు 8 కోసం వెతికితే సరిపోతుంది కదా. ఈ అరేలో 8 ఉందా లేదా అని అడిగితే సరిపోతుంది కదా. ఉందా అని అడిగినప్పుడు ఏది వాడతాం, హ్యాష్ సెట్ ఆర్ హ్యాష్ మ్యాప్ వాడతాం. ఇక్కడ స్పెసిఫిక్గా హ్యాష్ సెట్ కాకుండా హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుతున్నాము అంటే, మనకి ఇండెక్స్ అడిగిండు కాబట్టి, రైట్? ఇండెక్సెస్ రిటర్న్ చేయమన్నాడు కాబట్టి. నేను ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి అంటే ఇండెక్సెస్ స్టోర్ చేసుకోవాలి కదా. అందుకు నేను ఈ నంబర్స్తో పాటు వాటి ఇండెక్సెస్ కూడా స్టోర్ చేస్తాను. దానికి నేను హ్యాష్ మ్యాప్ వాడాలి, రైట్? హ్యాష్ మ్యాప్ అంటే ఏందో మీకు ఆల్రెడీ ఐడియా లేకపోతే కంప్లీట్ వీడియో ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ ఎట్లా పనిచేస్తే అది అని చెప్పేసి ఐ బటన్లో ఇస్తున్నా, కింద లింక్ కూడా ఇస్తా, కంప్లీట్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి, రైట్? చూసి వచ్చేసారు అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. 7 ప్లస్ 8 15 వస్తుంది అని మనకు తెలుసు కాబట్టి 8 గురించి వెతుకుతాం. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. ఆ లాజిక్ని, ఉందా అనే లాజిక్ని ఎట్లా వాడుతున్నానో చూడండి. ఫస్ట్ ఈ నెంబర్తో స్టార్ట్ చేసిన, ఓకే? ఒక మంచి హ్యాష్ మ్యాప్ పెట్టుకున్నా. ఇప్పుడు 7 అనే నెంబర్ ఉంది నా దగ్గర. 7 అనే నెంబర్ నేను చూడగానే 15 - 7 ఎంత అని అడిగిన. 8 అన్నది. 8 ఉందా అని హ్యాష్ మ్యాప్ని అడిగిన. ఏమైనా ఉందా హ్యాష్ మ్యాప్లో, ఏం లేదు అని చెప్తుంది. సరే, ఓకే, 8 లేదు. కానీ ఇప్పుడు నేను 7ని చూసిన కదా, 7ని అయితే స్టోర్ చేస్తా. 7ని స్టోర్ చేసేటప్పుడు ఏం చెప్తా అంటే, 7 అనేది కీ,
దాంతోపాటు 0 అనే వాల్యూ కూడా స్టోర్ చేయి. 0 అనేది ఏంది? దాని వాల్యూ. 7 అనేది కీ, రైట్? కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయితే హ్యాష్ మ్యాప్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో 0th ఎలిమెంట్, 0th ఇండెక్స్ అని చెప్పేసి డినోట్ చేయడానికి యాజ్ అ వాల్యూ దాన్ని అక్కడ పెడుతున్నా. కీ మాత్రం 7, రైట్? కీ నంబరే, దాని ఇండెక్స్ దాని యొక్క వాల్యూ అనమాట. అయితే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, మనం కీ 7 మాత్రమే ఎందుకు వాడుతున్నాం, 0 ఎందుకు వాడతలేము, కీని 0 ఎందుకు చేస్తలేము? ఎందుకంటే మనం నెక్స్ట్ టైం అడిగేటప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాం, 7 ఉందా అని అడుగుతాం, రైట్? 0th ఇండెక్స్ ఉందా అని అడగం. 0th ఇండెక్స్ ఎట్లాగో ఉంటుంది. 7 ఉందా, 9 ఉందా, 24 ఉందా అని అడుగుతాం. తర్వాత 8 ఉందా అని అడిగినాం ఇందాక, రైట్? అందుకు కీ అది చేస్తాం. సో కీ ఎప్పుడైనా ఏది పెట్టుకోవాలి అంటే, ఏ నెంబర్ అయితే మీరు క్వశ్చన్ చేస్తారు ఉందా అని చెప్పేసి, అదే కీ పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 7 అయిపోయింది. 7ని ప్రాసెస్ చేసినాం, 8 దొరకలేదు, నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం. 7ని లోపల వేసేసి 12ని చూసినప్పుడు 15 - 12 ఎంత? 3 ఉందా అని హ్యాష్ మ్యాప్ని అడిగిన. హ్యాష్ మ్యాప్ ఏమంటుంది? ఓన్లీ 7 ఉంది నా దగ్గర అంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సరే 3 లేదు అని డిసైడ్ అయినా. సరే 3 లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ 12ని అయితే చూసినా కదా, 12ని స్టోర్ చేయాలి కదా. మళ్ళీ ఎప్పుడు ఎవరైనా అడుగుతుందేమో, ముందు 3 ఉంటుందేమో, 12 ఉందా అని అడుగుతుందేమో, రైట్? సో ఫస్ట్ 12ని దాని ఇండెక్స్తో సహా స్టోర్ చేయాలి. అండ్ నవ్ 2కి వెళ్ళిపోతుంది. 2 ఏం అడుగుతుంది? 2 ఏం క్వశ్చన్ అడుగుతుంది? 15 - 2 13 ఉందా అని అడుగుతుంది. ఉందా 13? సారీ, ఇక్కడ చెక్ చేయకండి, హ్యాష్ మ్యాప్లో చెక్ చేయండి. హ్యాష్ మ్యాప్లో 13 ఉందా? లేదు. సో ఏం చెప్తుంది హ్యాష్ మ్యాప్? ఏం చెప్తుంది? లేదు అని చెప్తుంది. సరే లేదా, ఓకే 2 అయితే చూసినా కదా నేను, ఇప్పుడు 2ని స్టోర్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోతా అని చెప్పేసి 2, 2. సో ఇండెక్స్తో పాటు స్టోర్ చేసేసిన. ఆ తర్వాత 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు 9 15 - 9 ఎంత? 6 ఉందా అని అడుగుతుంది హ్యాష్ మ్యాప్ని. ఉందా అంటే లేదు. కానీ 15 మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కదా, 9 and 6 అని చెప్పేసి. బట్ 9 లేదంటుంది, అట్లా ఇట్లా వస్తుంది అది అంటే, ఓపిక పట్టండి, ట్రస్ట్ ద ప్రాసెస్, ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే లేదు అనే చెప్తుంది. లేదు కాబట్టి మనం 9ని డ్రాప్ చేద్దాం ఇందులో, 9, 3. అండ్ దెన్ నెక్స్ట్కి వెళ్తుంది 5. సో 15 - 5 10 ఉందా అని అడుగుతున్నాం హ్యాష్ మ్యాప్ని. లేదు అని చెప్తుంది. సో ఫస్ట్ అయితే 5ని వేసేసినాం, మళ్ళీ 5, 4 వేసేసి నెక్స్ట్కి వెళ్ళినాం. ఇప్పుడు 6 వచ్చింది. 6 ఏం అడుగుతుంది అంటే 15 - 6 ఉందా అని అడుగుతుంది. 9 ఉందా? ఉంది కదా. హ్యాష్ మ్యాప్ ఏమంటుంది? ఎస్ ఉంది అంటుంది. ఓకే, దాని వాల్యూ పట్టుకరా అని చెప్తే హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుంది, దాని వాల్యూ పట్టుకొచ్చి 3 అని చెప్తుంది. నేను ఇండెక్స్ ఇప్పుడు రిటర్న్ చేయొచ్చు కదా, నాది ఇండెక్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ 9 + 6 15 అవుతుంది, మ్యాచ్ అవుతుంది కాబట్టి అది దొరికింది హ్యాష్ మ్యాప్లో. నేను దీని ఇండెక్స్ దాని ఇండెక్స్ కలిపి రిటర్న్ చేసేస్తాను, రైట్? ఇప్పుడు నేనున్న కరెంట్ ఇండెక్స్ అండ్ హ్యాష్ మ్యాప్లో నాకు దొరికిన ఇండెక్స్. అర్థమైందని అనుకుంటున్నా ఈ ఆల్గరిథం. హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడాలో కవర్ చేసినాం, ఎందుకంటే ఉందా అన్న క్వశ్చన్ వస్తుంది కాబట్టి. అండ్ దేని గురించి వెతుకుతున్నాం? టార్గెట్ మైనస్ మన కరెంట్ వాల్యూ గురించి వెతుకుతున్నాం, రైట్? ప్రాసెస్ ఏంది? ఫస్ట్ మనం ఓకే ఎలిమెంట్ని చూస్తాం, ఎలిమెంట్ని చూసి ఏం అడుగుతాం, అది టార్గెట్ మైనస్ ఈ ఎలిమెంట్ ఆల్రెడీ ఉందా అని అడుగుతాం. అది ఉంది అని చెప్తే ఏం చేస్తాం, చలో అక్కడ నుంచి దాని ఇండెక్స్ దీని ఇండెక్స్ కలిపి పంపించేస్తాం. లేదు అంటే ఏం చేస్తాం, అయ్యో లేదు, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్కి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఎలిమెంట్ అయితే ఉంది కదా, ఈ ఎలిమెంట్ని తీసుకెళ్ళి ఇప్పుడు చూసినాం కాబట్టి హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. ఇంకెప్పుడైనా ఎలిమెంట్ చూసినాం అని అడిగితే ముందు చూసినా అని చెప్పి చెప్పడానికి దాని ఇండెక్స్తో సహా స్టోర్ చేస్తాం. అందుకు మనం హ్యాష్ మ్యాప్ వాడతాం. హ్యాష్ సెట్ ఎందుకు వాడట్లేదు అంటే ఇండెక్స్ కూడా స్టోర్ చేయాలి కాబట్టి థింగ్ అనమాట. ఓకే, అన్ని కవర్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకెక్కడైనా చిన్న డౌట్లు ఉన్నా కానీ నన్ను అడగచ్చు మీరు. అండ్ ఇప్పుడు కోడ్ చూద్దాం. హ్యాష్ మ్యాప్ అప్రోచ్కి ఇది కోడ్ అనమాట. హ్యాష్ మ్యాప్ని డిక్షనరీస్ వాడి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ హ్యాష్ మ్యాప్ని ఇనిషియేట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తున్నా. అది ఇక్కడ ఉందన్నమాట. సో ఐ అనేది ఇండెక్స్. సో 0 నుంచి స్టార్ట్ చేసి n-1 వరకు మొత్తం నేను ఇటరేట్ చేస్తున్నా. ఇటరేట్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సెర్చ్ చేయడానికి ఒక ఎలిమెంట్ ఉంది కదా నా దగ్గర, ఒక ఎలిమెంట్ని చూస్తున్నాను అంశై అనేది. దాని తర్వాత టార్గెట్ నుంచి దీన్ని మైనస్ చేసుకుంటున్నా, ఇందాక లాజిక్లో చేసినట్టే దాన్ని నేను సెర్చ్ చేస్తున్నా హ్యాష్ మ్యాప్లో. సో ఫస్ట్ సెర్చ్ అనే నెంబర్ తీసుకుంటున్నా, ఆ సెర్చ్ అనే నెంబర్ని హ్యాష్ మ్యాప్లో సెర్చ్ చేస్తున్నా. ఒకవేళ అది హ్యాష్ మ్యాప్లో నాకు దొరికితే రిటర్న్ చేసేస్తా, రైట్? ఏం రిటర్న్ చేస్తా,
ఐ రిటర్న్ చేస్తా బికాజ్ ఈ ఇండెక్స్ ఒకటి రిటర్న్ చేయాలి, ఇంకోటి ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని ఇండెక్స్ కూడా రిటర్న్ చేయాలి. అది ఎక్కడ ఉంది, ఆ హ్యాష్ మ్యాప్లోనే ఆ కీకి వాల్యూ లాగా స్టోర్ అయింది. సో ఆ కీ వాల్యూని ఇట్లా రిట్రీవ్ చేస్తున్నాం, రైట్. కీ ఇచ్చిన హ్యాష్ మ్యాప్కి వాల్యూ తీసుకున్నాం, దాంతోపాటు కలిపేసి రిటర్న్ చేసేస్తున్నాం. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి, హ్యాష్ మ్యాప్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకొని దాని వాల్యూగా ఐని స్టోర్ చేసుకోవాలి, బికాజ్ ఐత్ పొజిషన్లో ఇది ఉంది కాబట్టి, ఐత్ ఇండెక్స్లో ఇది ఉంది కాబట్టి. సో ఇవి ఈ క్వశ్చన్కి సంబంధించిన లాజిక్స్ అండ్ కోడ్స్. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కింద కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా అర్థమై ఉంటే ఒక థమ్స్ అప్ ఏదో ఒకటి పెట్టండి, సో దట్ నాకు అర్థమవుతుంది ఎంతమందికి ఈ క్వశ్చన్ అర్థమవుతుంది అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్. హ్యావ్ అ నైస్ డే. హ్యాపీ కోడింగ్. గుడ్ బై.